అప్పటి యాకోబు తన జీవితంలో ఒక రాత్రి తన జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క భయము చేతను, ఆ మారు మనసు చేతను ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో అప్పుడు తన జీవితాన్ని చక్కగా నూతన పరుచుకున్నాడు. అవలేదా? యాకోబు ఏమయ్యాడు? రూపాంతరం చెంది ఇశ్రాయేలు అయ్యాడు. అవునా? యాకోబు నీ పేరు ఇక నుంచి యాకోబు కాదు, ఇశ్రాయేలుగా పిలువబడుతుంది. రూపాంతరం చెందలేదండి? నూతన పరుచుకోలేదా తన జీవితాన్ని? తన పేరుని ఇశ్రాయేలుగా మార్చుకోలేదా? మార్చిన దేవుడు గొప్పవాడు. క్రైస్తవులు మనం కూడా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరం కూడా రూపాంతరము చెందాలంటే నువ్వు ప్రభు అయిన క్రీస్తులో ఉండాలి. క్రీస్తునందు నూతనంగా జన్మించాలి. అప్పుడే నువ్వు రూపాంతరం చెంది క్రైస్తవుడు అయ్యేది. యాకోబు తన రూపాంతరం చెంది తన పాపపు ఒప్పుకోల్ని, గత కాల్ప జ్ఞాపకాలను విడిచిపెట్టి ఒక్క రాత్రిలోనే తన జీవితాన్ని మార్చుకున్నాడే ఇశ్రాయేలుగా. క్రైస్తవుడు మనందరం కూడా, క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మనందరం కూడా ఈ నేల నుంచి వాక్యం వింటున్నామే, ఎన్నో సంవత్సరాంత కృతజ్ఞతా కూటాల్లో వాక్యం వింటున్నామే, ఎన్నో నూతన సంవత్సర సందేశాలు వింటున్నామే. మన జీవితాలని, మన బ్రతుకుల్ని, మన మనసుని మార్చుకుంటున్నామండి? రూపాంతరం చెందుతున్నామా? ఆలోచన చేయలేండి. ఈ నూతన సంవత్సరంలో దావీదు గారు అదే మాట్లాడుతున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సు నూతనముగా పుట్టించయ్యా, పుట్టించు అని ప్రార్థన చేసేవారిలాగా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసం కూడా ఉండాలి. అంతేగాని మీ పాపాలని మీ హృదయంలో దాచుకోకండి. ఒప్పుకునే వాడిని విడిచిపెట్టండి. ఇకనైనా ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో క్రొత్త ఆలోచనతో ప్రయాణిస్తూ, నడుస్తూ, ముఖ్యంగా క్రీస్తుని అంగీకరించి క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. క్రీస్తులో నూతనంగా జన్మించడానికి ప్రయత్నం చేయండి. అది మీరు నూతన సంవత్సరంలో నూతన పరచడం. అంతే కదండి? నూతన సంవత్సరాలు అవి వస్తూనే ఉంటాయి. గుట్టిగానే అడుగు పెట్టేస్తాం, కానీ దానివల్ల ఉపయోగం లేదని నేను రాత్రే చెప్పాను. ఈ నూతన సంవత్సరంలో ఈ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్న నీవు సంతోషంగా ఉండాలంటే, నూతన పరిస్థితి పడాలి అంటే నువ్వు ముందుగా క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తులో ఉండాలి. అంతేగాని